ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. సీఎం రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా మండిపడ్డారు. ముందు గులాంగిరి అనే పదానికి రామచంద్రరావు నిర్వచనం తెలుసుకోవాలన్నారు ఆయన. ఇక ప్రధాని ముందు చేతులు కట్టుకొని నిలబడి గులాంగిరి చేస్తున్నది మీరని ఆరోపించారు. ఇక పాలమూరు రంగారెడ్డి పైన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకి ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందన్నమాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు. మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడారు.